హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీస్ అయితే మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పెసరపప్పు గారెలు అలాగే కొత్తిమీర చట్నీ అన్నమాట. ఫస్ట్ అయితే కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చూద్దాము. కొన్ని పల్లీలు అనేవి తీసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. ఏ చట్నీ చేసినా సరే మనం పల్లీలు అనేవి దోరగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పక్కకు తీసేయండి. తర్వాత అందులోనే ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. తడి లేకుండా ఒకసారి ఇలా కలిపిన తర్వాత దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. తర్వాత కొద్దిగా జీలకర్ర, దాంట్లోనే ఒక 2-3 వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇవన్నీ మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోండి. కలిపేసేయండి. వేగిన తర్వాత దీంట్లోనే కడిగి పెట్టిన కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా ఇలా కొత్తిమీర చట్నీ అప్పుడప్పుడు చేస్తుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఇవన్నీ కలిసిపోయేలా ఒకసారి కలుపుకోండి. స్టవ్ మీడియం సైజులో పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోతుంది మనకు కొత్తిమీర అనేది. తర్వాత ఇలా రెడీ అయితే తీసేయండి. తర్వాత మిక్సీ జార్లో పల్లీలు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, మిర్చి అన్నీ వేసుకొని తర్వాత రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఒకసారి మిక్సీ పట్టేసేయండి. మనకి ఇలా బరకగా రెడీ అవుతుంది. తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వేయద్దు. తర్వాత దీంట్లోనే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసి మరోసారి మిక్సీ పట్టేస్తే మనకు రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో, చాలా నీట్గా రెడీ అయిపోయింది. తర్వాత దీంట్లో మీకు నచ్చితే పోపు పెట్టుకోండి, లేకపోతే ఏం అవసరం లేదు. నేనైతే పెడుతున్నాను. కొద్దిగా ఆయిల్ తీసుకొని దాంట్లోనే జీలకర్ర వేస్తున్నాను. ఒక ఎండుమిర్చి ఇలా తుంపుకొని వేసుకున్నాను. వేరే పప్పులు ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకు కొత్తిమీర చట్నీ కదా, ఫ్లేవర్ తెలియాలంటే వేరేవి ఏవి యాడ్ చేయట్లేదు అందుకే. తర్వాత మిర్చి అనేది వేగిన తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా కరివేపాకు ఇదంతా కూడా చట్నీలో వేసి కలిపేస్తున్నాను. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. చాలా బాగుంటుంది. దోశలోకి ఇలా ఇడ్లీలోకి ఏ దానికన్నా బాగుంటుంది. తర్వాత పెసరపప్పు గారెలు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నైట్ నేనైతే ఒక గ్లాస్ పెసర్లు నానబెట్టాను. మార్నింగ్ వీటన్నిటిని కూడా ఇలా బరకగా మిక్సీ పట్టాలి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. ఓన్లీ పప్పే ఇలా మిక్సీ పడితే మనకు రెడీ అవుతుంది. ఎప్పుడైనా బరకగా ఉండాలి వీటికి, గారెలకు. ఇలా అయిన తర్వాత దీంట్లోనే కడిగి పెట్టిన కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. తర్వాత చిటికెడు వంట సోడా అన్నమాట. ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి అని చెప్పానుగా వేస్తున్నాను. ఇవన్నీ కూడా కలిసిపోయేలా ఒకసారి మొత్తం కలపండి. తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం చేతి పైన కొద్దిగా వాటర్ అనేవి ఇలా రబ్ చేసి ఇలా కొద్దిగా తీసుకొని పిండిని పల్చగా రౌండ్గా ఇలా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. 1 by 1 వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకు పెసర గారెలు అనేవి రెడీ అవుతాయి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఒకసారి అయితే ఇలా వేసిన తర్వాత అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా టచ్ చేయండి, ఎందుకంటే మనకు బాండీలో అడుగు పడతాయి ఒక్కోసారి. తర్వాత వీటిని దోరగా వేయించుకోవాలి. దోరగా రెడీ అయితే మనకు రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే.
ఈవినింగ్ స్నాక్స్లోకి అలాగే మార్నింగ్ టిఫిన్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ హెల్తీ ఫుడ్ కూడా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ట్రై చేసిన తర్వాత మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.